హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 122వ భాగాన్ని వినేద్దాం. దాత్రి వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళున్న చోటికి ఆగ మేఘాల మీద వెళ్ళింది. అయితే విచిత్రంగా కొంతమంది రౌడీ బ్యాచ్ వింధ్య వాళ్ళింటికి బయలుదేరారు. ఎందుకో ఇక్కడి నుంచి సమయం ఎవరికి ఎలా కొనసాగిందో ఏం జరిగిందో కానీ రాత్రి సమయం 12కి దగ్గర పడుతున్న కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఏదో ఆలోచనలో ఉంది దాత్రి. కొన్ని నిమిషాలు గడిచేసరికి తన కుడి కన్ను నుంచి ఒక 1 డ్రాప్ ఆఫ్ వాటర్ తన చెంపలపై జాలువారింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆ కన్నీటిని తన చేతిలో బంధించి తన ముందు మోకరిల్లాడు శౌర్య. దాత్రి కళ్ళెత్తి ఏదో తప్పు చేస్తున్నట్టు ఇబ్బందిగా చూసి తల వంచుకుంది. శౌర్య కూర్చొనున్న దాత్రి చేతిపై తన చేతిని వేశాడు. వెంటనే తను కిందికి జారిపోయి అతని చుట్టూ చేతులు వేసి షర్ట్ని పట్టుకుని భుజంపై తలపెట్టి, నేను గమనించుకోలేకపోయాను శౌర్య, నన్ను క్షమించు నన్ను, కేవలం నా పొరపాటు వల్లే ఇదంతా అని కన్నీళ్లతో చెప్పింది. దాత్రి వెన్నుపై ఉన్న హెయిర్ని తడుతూ, ఏం కాదు దాత్రి, ప్రశాంతంగా ఉండు, ఇదంతా నీ వల్ల కాదు అన్నాడు. దాత్రి మౌనంగా రోధిస్తూ ఏవో ఆలోచనలతో ఉండిపోయింది. అదే సమయంలో గదిలో కన్న కలలన్నీ కూలిపోయినట్టు, జీవితంలో ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు శిలలా కదలకుండా కనులు తెరిచి మనసు గదులు మూసి బండరాయిలా కూర్చునుంది వింధ్య. కాలం ఒక్కసారిగా వెనక్కి వెళ్తే దాత్రి విదర్ రాథోడ్ గారున్న ప్రదేశానికి వెళ్ళేసరికి మనసుకి ఏదో అనిపించి శౌర్య అనుకుంది. త్రుటిలో తప్పుకున్నాడు శౌర్య. ఆయన బుల్లెట్ చేతిని రాసుకుంటూ వెళ్ళింది. ఆ సీన్ చూసిన ఆ అమ్మాయి వణికిపోయింది. దాత్రి పిలుపు మనసుకి తెలియడంతో నాకేం కాలేదు బేబీ డాల్, కూల్ అని మనసులోని అనుకున్నాడు. శౌర్య అలా చెప్పడంతో దాత్రి మనసుకి సర్ది చెప్పుకొని ముందు విదర్ని స్లోలోకి తీసుకురావాలని విదర్ వద్దకెళ్ళింది. గన్ ఫైర్ విన్న తాన్య, రామ్ ఇంట్లోకి పరుగు తీశారు. అంతలోనే శౌర్య అతన్ని చేరి వాడి చేతిని మెలిపెట్టి గన్ని విసిరి కొట్టించాడు. అప్పుడే లోనికి వచ్చిన రామ్ తాన్యాల వైపు చూసి తాన్యాకి కళ్ళతోని ఏదో సైగ చేస్తాడు. వెంటనే అటు చూసి తాన్య ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన చుట్టూ చెయ్యి వేసి నిలబడింది. ఒకరిని హత్తుకొని తన భయాన్ని నిలుపుకోవాలనుకుందేమో. వెంటనే తాన్యాని హక్ చేసుకుని ఏడ్చింది ఆ అమ్మాయి. శౌర్య ఆ నివేద్ చేతులు మడతపెట్టి రామ్ వద్దకు తీసుకొచ్చి, మనం ఒకదాని కోసం వస్తే మరొకటి బయటపడింది, వాటిని తీసుకుని వెళ్ళి తేజ్ కప్పచెప్పు రామ్, అలాగే వీడు ఆ అమ్మాయిపై మృగంలా పడ్డాడు అని కూడా చెప్పు అంటూ రామ్కి అప్పచెప్పి కోపం తీరక బలంగా నివేద్ చెంపపై కొట్టాడు. రామ్ గింజుకుంటున్న వాడిని బలంగా పట్టుకుని బయటికి లాక్కుని వెళ్ళాడు. నివేద్ని ఆ ఇంటి నుంచి తీసుకురావడం చూసిన తేజ్ సందేహంగా కారు దిగి చూశాడు. రామ్ అలా చూస్తున్న తేజ్తో, ఆ అమ్మాయిని బలవంతం చేయబోయాడురా వీడు, అంతేకాదు సార్ని షూట్ చేశాడు కూడా, త్రుటిలో తప్పించుకున్నారు అన్నాడు. అంతే, తేజ్ వాడి ఇంకో గోబు వాయించి వాడి కాలర్ పట్టుకుని తన మోకాలితో వాడి డొక్కలో గుద్ది కోపం పెరిగిపోతుంటే వాడి చేయి పట్టుకుని కార్ డోర్ ఓపెన్ చేసి ఆ చేతిని అక్కడ పెట్టి కావాలనే డోర్ వేశాడు. దెబ్బకి నక్షత్ర మండలం కనిపించింది నివేదికి. గట్టిగా అరుస్తుంటే తేజ్ తన కర్చీఫ్ చుట్టి వాడి నోట్లో పెట్టి, ఏరా నీకే నొప్పా, తన ఏజ్ ఎంతరా, 15 ఏళ్ళు, నీకు కూతురుంటే తన వయసు, అలాంటి అమ్మాయిపై ఛీ, తనని అంత ఇబ్బంది పెడితే తన ఇంకెంత ఉక్కిరి బిక్కిరా అనిపిస్తుందో తెలుసా అంటూ కారు డోర్ని మళ్ళీ తీసి మళ్ళీ వేశాడు. రేయ్ తేజ్ అన్నాడు రామ్ వైపు తేజ్ సీరియస్గా చూసి, ఆ అమ్మాయికి రాలరా, తనకున్న ఒక్క అక్క కోసం ఇంత దూరం వీడి వంచన తెలియక వచ్చింది అంటూ ఆ అమ్మాయి ఫేస్ని గుర్తు తెచ్చుకుని నిన్న నైట్ విన్న ఆమె బాధని తలుచుకుని కోపం తట్టుకోలేక తన తలతో వాడి తలపై బలంగా కొట్టాడు. ఇప్పటికే శౌర్య వాడి తలని గోడకి వేసి కొట్టడం, ఇప్పుడు తేజ్ పెట్టిన టార్చర్కి తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఇక వెంటనే తేజ్ లోపల ఉన్న ఓ తాడుని తీసుకుని వాడి చేతుల్ని కార్ స్టీరింగ్కి కట్టి కోపంగా వాడిని లోపలికి తోశాడు. రే జాగ్రత్త, అతను మనకు ప్రాణాలతో కావాలి అన్నాడు రామ్ తేజ్ చర్యలకి. అందుకేరా ఇంకా బ్రతికున్నాడు, లేదంటే షూట్ చేసి పడేసేవాడిని అన్నాడు వాడి వైపు కోపంగా చూస్తూ. సరే నేను లోపలికి వెళ్తున్నాను అన్నాడు రామ్. పో అని సైలెంట్గా కోపాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాడు. రామ్ వెళ్ళాక శౌర్య వాటర్ బాటిల్ అందుకుని ఆ అమ్మాయికి వాటర్ ఇచ్చాడు. వెంటనే తాకింది. తాన్య ఆ అమ్మాయి వెన్ను తడుతుంది. కాసేపటికి శౌర్య ఏమీ అడగలేదు. తాన్య ఇక్కడ కూర్చో అని ఒక చోట కూర్చోబెట్టింది ఆ అమ్మాయిని. పగిలి ఉన్న ఫ్లవర్ వాజ్ని ఓ పక్కకు తీసి అక్కడే ఉన్న స్టూల్ తీసుకుని కూర్చుని ఇక కేసు మొదలు పెట్టాలి అనుకుని, మీ అక్కేది అన్నాడు శౌర్య. అలా అడగగానే ఏం గుర్తొచ్చిందో ఆ అమ్మాయి వణికిపోయింది.
తాన్య తన షోల్డర్పై చెయ్యి వేసి భరోసాగా తడుతూ ఉన్న తనలో ఆ భయం పోలేదు 10 నిమిషాల వరకు. శౌర్యకి అర్థం కాలేదు ఎందుకంత భయపడుతుంటానో అనుకున్నాడు. ఇక్కడ దాత్రి విదర్ వద్దకు వెళ్ళి విదర్ కట్లు ఇప్పుస్తుండగా ఓ రౌడీ అండ్ రౌడీ బ్యాచ్ అక్కడికి వచ్చారు. దానితో తను గాల్లో కలిసిపోయి జరిగేది చూస్తూ ఉంది. ఆ రౌడీ చుట్టూ ఉన్న తన చెంచాగాలతో రే బ్రాందీ బాటల్ అన్నాడు. వాడివ్వగానే రాథోడ్ గారి ఫేస్పై అలాగే విదర్ ఫేస్పై ఆ మందు చల్లాడు. విదర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కానీ రాథోడ్ గారు ఇంకా స్రోలోకులో రాకపోవడంతో మరిన్ని మందు నీళ్లు చల్లకుండా ఉట్టిగా మొహం మీద పోశాడు. వాడి చర్యకి దాత్రికి పిచ్చ కోపం వచ్చిన ఆవేశం కాదు ఆలోచన కావాలి అనుకుంది. కళ్ళు తెరిచిన విదర్ రాథోడ్ గారి మొహంపై అలా మందు పోయటం చూసి కూర్చునుంచి లేవబోయి కట్టేసి ఉండడంతో ఇబ్బందిగా ఎవడు బే నువ్వు ఆపు, ముందు మా డాడీపై మందు పోయడం ఆపు, లేదంటే నిన్ను పాతేస్తాను అని అరిచాడు. పెద్ద సింహం కొడుకు చిన్న సింహం గింజుకొమ్మ గింజుకో అంటూ ఇంకాస్త పోస్తుండగానే రాథోడ్ గారు త్రోలోకి వచ్చి కనులు తెరవకుండానే పైకి లేచి వాడి కాలర్ పట్టుకుని మొహం మీద ఒక గుద్దు గుద్దాడు. దెబ్బకి ముక్కు పచ్చడవడంతో అబ్బా అని ముక్కుని పట్టుకుని రేయ్ వీన్ని వదలకండిరా అన్నాడు. రాథోడ్ గారు కట్టేసి ఉన్న విదర్ని చూసి నానా విదర్ అంటూ విదర్ కట్లు ఇప్పబోతుండే ఆయన్ని కొట్టడానికి రాడ్తో వచ్చాడు ఒకడు. దాత్రి ఫాస్ట్గా వచ్చేవాడికి కాలు అడ్డం పెట్టడంతో వాడు రాథోడ్ గారి వైపుకి వెళ్లకుండా ఇంకో పక్కన ఉన్న రౌడీ తలపై ఆ రాడ్తో బాధేస్తూ కింద పడి మొహం పగలగొట్టుకున్నాడు. చచ్చాన్రా, నన్ను కొట్టిన సాలెగాడు ఎవడ్రా అంటూ అరిచాడు ఆ రౌడీ బాబు. కింద పడిన వాడు నెమ్మదిగా లేస్తూ చూసుకోలేదన్నా అని అంటుంటే ఆ రౌడీ కోపంతో కింద పడిన వాడి డొక్కలో తన్నాడు. ఈ గ్యాప్లో విదరికి ఉన్న కట్లు ఓడదీశారు రాథోడ్ గారు. ఆపై వాళ్ళ మీదకి వస్తున్న వాళ్ళపై బాబు కొడుకులు ఇద్దరు రై అంటే రై అన్నట్టు ఫైట్ చేస్తున్నారు. ఇంతలో ఒకడు మాటు వేసి మళ్ళీ విదర్ తలపై ఒక్కటి బాదాడు. ఇది చూసుకొని దాత్రి రాథోడ్ గారి మీదకి కత్తితో రాబోయిన వాడి కత్తిని మాయ చేసి నవ్వుతూ చూసింది. ఇంతలో విదర్ అరుపుకి దాత్రి రాథోడ్ గారు అటు చూశారు. ఈసారి బ్లడ్ ఫ్లో అవ్వడం చూసి రాథోడ్ గారు విదర్ అని దగ్గరకు రాబోతుంటే విదర్పై తలపై చేయి పెట్టుకుని నిలబడి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడంతో అలా నిలబడి ఉన్నాడు. దాత్రి ఒక్కసారిగా విదర్ గాయం వైపు చూసి ఇక లేట్ చేయకూడదని ఏదో మాయ చేయబోయేంతలో ఆ రౌడీ రాథోడ్ గారి మొహంలో టెన్షన్ చూసి నవ్వుతూ ఇక్కడ నీ కొడుకు, అక్కడ నీ భార్య, ఇద్దరిని నీకు దూరం చేసేస్తాను. ఒంటరిగాను జీవితాన్ని గడుపుతూ బాధపడుతుంటే చూసి ఆనందిస్తాను. అంతేకాదు నిన్ను కూడా లేకుండా చేస్తాను. ఓ చేతిని ఓ కాలుని తీసేస్తాను అంటూనే సైగ చేశాడు. అంతవరకు నువ్వుండాలి కదా అంటూ రాథోడ్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా విదర్ని కింద కూర్చోబెట్టి వాడి మీదకెళ్ళి వాడి గొంతు నిలిమారు. దానితో వాడి చంచాగాలు రాథోడ్ గారి మీదకి వచ్చారు. దాత్రి ఇప్పుడు ఎలాగో ఆయన గమనించారనుకుని ఆ గ్యాంగ్ మొత్తాన్ని ఒక చోటికి పట్టినట్టు లాగి మోర్చబోయేలా చేసింది. ఆ రౌడీగాడు ఆయన్ని తోస్తూ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. బట్ రాథోడ్ గారి పట్టు బలంగా ఉంది. వాడి మొహం వాచేలా గుద్దుతున్నారు. ఈ గ్యాప్లో దాత్రి విదర్ వద్దకు వెళ్ళి విదర్ని తాకి తనలోని జీవానికి కొత్త ఊపుని ఇస్తూ లేపింది. కళ్ళు తెరిచిన విదర్కి దాత్రి ముందు కనపడడంతో దాత్రి అన్నాడు. నేనే విదర్, అంకుల్ని ఇక్కడి నుంచి తీసుకుని అర్జెంటుగా ఇంటికి పద, వీడి మాటలు వింటే ఆంటీ కోసం మనుషుల్ని పంపినట్టున్నాడు అని చెప్పింది. గుడి గురించి ఏమీ తెలియని విదర్ ప్రశ్నించకుండా తలూపి వెంటనే వెళ్ళి తను కూడా వాడి ఆ రౌడీగాడి పొట్టలో ఓ పంచిచ్చాడు. విదర్ స్రోలోకి రావడం చూసిన రాథోడ్ గారు వాడిని వదిలి విదర్ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగారు. హా డాడ్, మనం ఇక్కడి నుంచి వెళ్దామా, మన వాళ్ళు ఎలా ఉన్నారు అన్నాడు. ఆ మాటకి అవునవును వెళ్దాం అంటూ వాడిని కాలుతో ఒక్క తన్నుతని గుర్తుంచుకో, నీకు జీవిత ఖైదు తప్పదు అంటూ పక్కనున్న రాడ్తో వాడి నెత్తి మీద ఒక్కటి పీకి విదర్తో వెళ్ళారు. అలా వాళ్ళు వెళ్ళగానే చాలా బాగా ప్లాన్ వేసినట్టున్నావు అంటూ ప్రత్యక్షమైంది దాత్రి. అస్సలే తిన్న దెబ్బల వల్ల తిరుగుతూ ఉన్న ఆ రౌడీ బాబు ఏయ్ ఎవరే నువ్వు అన్నాడు భయంతో జడుచుకున్నట్టు, పైగా దెయ్యాన్ని చూస్తున్నట్టు. తెలుస్తుందిలే అని వాడి జుట్టు పట్టుకుని ఒక్కసారి ప్రపంచాన్ని చుట్టేసినట్టు వాడి తలను ఊపింది. దెబ్బకి స్రవ కోల్పోయి పక్కకు పడ్డాడు. దానితో దాత్రి మనసులో వీడు ఓ పెద్ద రౌడీ, వీడి పిచ్చి ప్లాన్లు అనుకుంటూ ఒక్కసారి వాళ్ళందరి వైపు చూసి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి కదిలింది. అప్పటికే ఆ ఇంటికి చేరుకున్న రౌడీ బ్యాచ్ ఇంటి ముందు ఉన్నవి పాడు చేస్తూ ఇంట్లోకి వెళ్ళబోతున్నారు. ఏదో జరుగుతుందని గ్రహించిన వింధ్య అందరూ ఇంటికి రాగానే ఇంటికి లాక్ పెడుతూ పెద్దమ్మ కనపడలేదు, వచ్చారా లేదా అనుకుంటూ లాక్ పెట్టి ఒక్కసారి మాధవి గారి కోసం వెతికి కనిపించకపోవడంతో పెద్దమ్మ లేరు అంటే గుడి దగ్గరే ఉన్నారా, ఇప్పుడు ఎలా అనుకుంటూ వెంటనే వేరే ఆలోచన లేకుండా డోర్ లాక్ తీసి బయటకు వచ్చింది.
బయటకు వచ్చేసరికి ఇంటి వైపుకి వస్తున్న రౌడీ బ్యాచ్ని చూసి వెంటనే ఇంటికి తాళం పెట్టి తాళాలు పట్టుకుని పక్కన గోడకి నక్కుతూ దాక్కుంటూ వెనక్కి వెళ్తూ ఎవరు వీళ్ళు అనుకుంది. అప్పటికే ఇంట్లో ఎవరున్నారా అని ఇంటి చుట్టూ ఓ రౌండ్ వేస్తూ వచ్చిన ఓ బలశాలి వింధ్య అలా దాక్కోవడం, గోడకి జారబడి రావడం చూసి వికృతంగా నవ్వుతూ ఆమె వెనక నిలబడ్డాడు. వింధ్య చూసుకోకుండా వెనక్కి వెళ్ళి వాడికి తగలగాని ఏదో గ్రహించినట్టు కళ్ళు పెద్దవి చేసి దూరం జరగబోయింది. ఎద్దులా ఉన్నవాడు ఒక చేత్తో వింధ్యాన్ని చుట్టుకొని వాడి మనుషులతో, అన్నా ఈ పోరి దొరికింది, ఇదే ఆ రేతోడు కొడుకుని కట్టుకునే పెళ్ళాం అంటూ కుక్క పిల్లని చంకలో వేసుకుని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాడి బలానికి ఆశ్చర్యపోయిన వాడి నుంచి విడిపడడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తూనే ఉంది వింధ్య. అయితే వాడు అరిచిన అరుపులోన ఉన్న విశ్వేశ్వర్ గారు ఎవరో వచ్చారనుకుని బయటికి రాబోయి తలుపు రాకపోవడంతో కిటికీ నుంచి బయటికి చూశారు. అలా తన మనవరాల్ని ఒంటి చేత్తో ఓ వస్తువులా పట్టుకుని పోవడం చూసి, ఒరేయ్ ఎవడ్రా నువ్వు, వదులురా తనని అంటూ అరిచి వెంటనే ఇంటి వెనుక నుంచి బయటికి రావడానికి సంసిద్ధమయ్యారు. శౌర్య తన ముందున్న అమ్మాయితో ఏం జరిగిందో నువ్వు చెప్తావా, నన్ను తెలుసుకోమంటావా శ్రావణి అన్నాడు. ఆ అమ్మాయి తన పేరు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోయి శౌర్య వైపే చూసింది. అప్పుడే రామ్ వచ్చాడు. శ్రావణి నోరు మెదపకుండా సైలెంట్గా ఉంది. నీకు మాటలు వచ్చని నాకు తెలుసు శ్రావణి, మాట్లాడు అన్నాడు. అయినా మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఓకే అంటూ పైకి లేచి తనని తీసుకుని పద తాన్య అన్నాడు శౌర్య. తాన్య తల ఊపింది. ఎక్కడికి అన్నట్టు అయోమయంగా చూసింది ఆ అమ్మాయి. తాన్యకి తన ప్రశ్న అర్థమైనట్టు మా బ్యూరోకి తీసుకుని వెళ్తున్నాం అంది. అయితే ఇంతలో ఒక పిల్లాడు హడావిడిగా లేట్ అయిపోయిందనుకుంటూ ఒక కవర్తో పరుగునొచ్చాడు ఆ ఇంటికి. అక్కడ దగ్గరలో ఉన్న కారుని పట్టించుకోకుండా ఆ ఇంట్లోనికి వచ్చేసి మోకాలపై చేతులు పెట్టుకుని ఒంగొని ఆయాసాన్ని తీర్చుకుంటూ, లేట్ అయిందక్క, బాగా ఆకలేస్తుందా అంటూ తలెత్తాడు. ఆ పిల్లాడు ఒక దిక్కున ఉంటే శౌర్య, రామ్, శ్రావణితో ఉన్న తాన్య 3 దిక్కుల్లో నిలబడి ఉన్నారు. వాళ్ళ వైపు విచిత్రంగా చూస్తాడు. శౌర్యకి ఓ పక్కన చేతి నుంచి కొద్దిగా బ్లడ్ అయ్యి కనిపించడంతో ఆ గాయాన్ని చూస్తూ, ఎవరక్క వీళ్ళు, నీకు తెలుసా అన్నాడు. శ్రావణి ఒళ్ళు పెట్టుకున్న తన చేతులతో వెళ్ళిపో అని చూపిస్తూనే తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. వీళ్ళని చూస్తున్న ఆ పిల్లాడు శ్రావణి సైకిల్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ చర్యని గమనించిన శౌర్య రామ్కి సైగ చేశాడు. రామ్ తలూపి ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి, ఏం టిఫిన్ తెచ్చావు చోటు, అక్కడే నిలబడి ఆలోచిస్తున్నావేంటి, మీ అక్కకి ఇవ్వు అంటూ భుజంపై చెయ్యి వేసి శ్రావణి వైపుకు తీసుకొచ్చాడు. శ్రావణిలో ఇంకా భయం పెరిగిపోయి చేతులు నలుపుకుంటుంది. అప్పుడు ఆ పిల్లాడు శ్రావణిని గమనించి మనసులో, అసలు ఎవరు వీళ్ళు, అక్కని ఇబ్బంది పెడుతున్నారా అనుకున్నాడు. రామ్ ఆ పిల్లాడిని శ్రావణి పక్కన కూర్చోబెట్టాడు. శౌర్య, టిఫిన్ చెయ్యి, నీకోసం చాలా కష్టపడి తీసుకొచ్చాడు నీ తమ్ముడు లాంటి తమ్ముడు అన్నాడు. శ్రావణి ఓసారి శౌర్య వైపు చూసింది. అతని మాటలు చూపులు అతనికి ఏదో తెలిసిపోయిందన్నట్టు చెప్పేయడంతో శౌర్య వైపు తీక్షణంగా చూసింది. శౌర్య కూడా ఆ అమ్మాయి వైపు కన్నార్పకుండా చూస్తాడు. నేను మీకు అన్ని సమాధానాలు చెప్తాను, ఈ టోనీని ఇక్కడి నుంచి పంపించేయండి అంది శ్రావణి. ఆ మాటతో ఆ పిల్లాడు, అక్క అసలు ఎవరు వీళ్ళు, ఏం చెప్తాను అంటున్నావు, మేము సిబిఐ నుంచి వచ్చాం అంది తాన్య. ఆ మాటకి టక్కున తల తిప్పి గొంతులో ఒక గుటక మింగి, మా అక్కను ఏం చేయకండి, మాకేమీ తెలీదు అని శ్రావణి చేతిని వదలను అన్నట్టు పట్టుకున్నాడు. తాన్య, రామ్ ఇద్దరు ఆ పిల్లలిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో అర్థం కాక శౌర్య వైపే చూశారు. శౌర్య వాళ్ళ ప్రశ్న అర్థమైనట్టు, జీవితం నేర్పే పాఠానికి వయసుతో పనిలేదు, 15 ఏళ్లకే ప్రపంచం ఏంటి అని అర్థం చేసుకున్న శ్రావణి ఈ టోనీని మార్కెట్లో దొంగతనం చేస్తున్నప్పుడు కలిసింది. అక్కడ షాప్ వ్యక్తికి దొంగతనం చేస్తూ దొరికిపోయి అతని చేతిలో దెబ్బలు తింటుండగా ఈ శ్రావణియే ఆ టోనీని తన తమ్ముడు అని తెలియక చేశాడని క్షమించమని అడిగి మరీ తిట్టించుకుని వాడిని పక్కకు తీసుకొచ్చి చేతిలో ఉన్న కొద్ది డబ్బుల్లో వాడికి తినడానికి కొనిచ్చింది. హాయిగా తిని వెళ్ళిపోతుంటే వాడిని ఆపి ఓ అమ్మలా మంచి చెడు చెప్పింది, ఓ నాన్నలా దగ్గరలోని ఓ షాప్లో పనిలో చేర్చింది. అప్పటి నుంచి సమయానికి తింటున్న టోనీ శ్రావణిపై తెలియకుండానే అభిమానం పెంచుకుని అక్కని చేసుకున్నాడు. ఈ శ్రావణికి ఇక్కడ మనస్ఫూర్తిగా ఏర్పడిన స్వచ్ఛమైన బంధం ఈ టోనీ అన్నాడు శౌర్య. వాళ్ళ గురించి పూసకొచ్చినట్టు చెప్పేయడంతో వాళ్ళు చేసింది కూడా తెలిసిపోయి ఉంటుందని ఇద్దరు ఒకరి మొహాలకు చూసుకున్నారు. రామ్, తాన్య ఆ ఇద్దరి వైపు ఓ విధమైన భావంతో చూశారు. అయితే వాళ్ళ అక్కకి ఏం కాకూడదు అనుకుంటున్న టోనీ, తన వల్ల ఆ చిన్నోడికి ఏం కాకూడదు అనుకుంటుంది శ్రావణి. శౌర్య వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి వాళ్ళ కళ్ళలోకి చూస్తూ, బిజినెస్ మ్యాన్ అయిన విశాల్ ఎలా చచ్చిపోయాడు, నా ప్రశ్న సూటిగా ఉంది కదా, సమాధానం చెప్పండి అని ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకే శ్రావణి, టోనీ ఇద్దరు చేతులు గట్టిగా పెనవేసుకున్నాయి. ఇద్దరి నుదుటిపై చిన్న చిరుస్వేదం అలుముకుంది. శౌర్య ఇద్దరి మొహంలో భావాల్ని, వాళ్ళ కదలికల్ని గమనిస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఏదో తెలుసు అనిపించలేదు ఆ క్షణం. వాళ్ళ భయం చూసి ఎందుకో వాళ్ళే ఏదో చేశారనిపించింది శౌర్యకి. మమ్మల్ని చంపేస్తారా సార్ నిజం చెప్పకపోతే అని అమాయకంగా అడిగాడు టోనీ. శౌర్య మాట్లాడలేకపోయి, రామ్, చచా, మిమ్మల్ని ఎందుకు చంపేస్తాం? కాకపోతే మీ చేత నిజం చెప్పిస్తాం. మేం చెప్పకపోతే అని అంటుండగా వాడి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంది శ్రావణి. శౌర్య కావాలని, మీ ఇద్దరు మనసులో ఉన్నది తెలియాలంటే మాకేం పెద్ద పని కాదు టోనీ. ఓ సైకియాట్రిస్ట్ మీ దగ్గరికి తీసుకుని వస్తే అతను మొత్తం చెప్పించేస్తాడు. మీరు ఎంత చెప్పకూడదు అనుకున్నా అని చెప్పి, రామ్ అతనికి కాల్ చేయి అన్నాడు. రామ్ ఫోన్ స్క్రీన్పై వేలని కదిలిస్తూ మనసులో ఎవరికి చేయాలి సార్ అనుకున్నాడు. కానీ అంతలోని శ్రావణి ఏదో నిర్ణయానికి వచ్చి, మీరు సైకియాట్రిస్ట్కి కాల్ చేయొద్దు, జరిగింది నేను చెప్తాను, కానీ ఒక్క మాట ఇవ్వండి, మీరే ఇవ్వండి అంది శౌర్యాన్ని చూస్తూ. శౌర్య ఏదో ఆలోచించి, సరే చెప్పు అన్నాడు. శ్రావణి చెయ్యి చాచి, జరిగింది చెప్పిన తర్వాత నన్ను ఏమైనా చెయ్యండి, కానీ వీడిని, టోనీని వదిలేయండి అని అంది. శౌర్యకి ఎందుకు అలా అడిగిందో అర్థం కాలేదు. టోనీ తల అడ్డంగా ఊపుతూ, కాదు సార్, మా అక్క ఆడపిల్ల, తను బాగుండాలి, తన్ని వదిలేయండి, జరిగింది నేను చెప్తాను అన్నాడు అమాయకంగా. శౌర్య ఏదో ఆలోచించి, సరే శ్రావణి అని ప్రామిస్ చేశాడు. సరిగ్గా అప్పుడే, ఇంకా రావట్లేదేంటి వీళ్ళు అని తేజ్ ఆ ఇంటి గుమ్మం వద్దకొచ్చి నిలబడ్డాడు. శ్రావణి, ఆ విషాన్ని చంపింది నేనే అంది సూటిగా శౌర్య వైపే చూస్తూ. శౌర్య కొద్దిగా షాక్ అయితే రామ్, తాన్య విభ్రాంతికి గురైనట్టు ఒకరినొకరు చూసుకున్నారు. విన్నది నిజమేనా అన్నట్టు. తేజ్ కూడా ఆ మాట విని, ఆ పిచ్చి పిల్ల తప్పదులే అని ఈ కేసు తనపై వేసుకుంటుందా ఏంటి? అలా జరగనివ్వను, తనకు అన్యాయం జరగకూడదు అనుకున్నాడు తేజ్. శౌర్యకి మాత్రం ఆమె కళ్ళల్లో నిజం కనిపించింది. అంతలో ఆ పిల్లవాడు, టోనీ, కాదు సార్, మా అక్క కాదు, నేనే రాయిబెట్టి గట్టిగా కొట్టి చంపేశాను అన్నాడు. ఆ మాటకి రామ్, తాన్య సేమ్ ఎక్స్ప్రెషన్స్ అయితే శౌర్య ఆ పసి హృదయాలు ఇంతటి కాఠిన్యానికి పాల్పడ్డాయంటే ఏదో జరిగింది అనుకుని, అసలు ఏం జరిగింది, ఏం చేశారు అన్నాడు సీరియస్ టోన్లో. జరిగేది జరుగుతుంది, నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు అనుకుని శ్రావణి చెప్పడం మొదలుపెట్టింది. తేజ్ వాడి వైపు అర్థం కానట్టు చూసి, ఏం జరిగి ఉంటుంది అనుకుని శ్రావణి మాటల్ని వినడం కోసం కొద్దిగా ముందుకెళ్ళి వినడం మొదలుపెట్టాడు. ఇక్కడ వింధ్యాని అలా ఎత్తుకుని వెళ్తుంటే వింధ్య వాడి నుంచి విడిపించుకుంటూ వాళ్ళ తాతయ్య అరుపు విని, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, ఇప్పుడు ఎలా అనుకుంటూ వాడి నుంచి విడిపించుకోవడానికి దొరికిన ప్లేస్లో కొరికేసింది. వాడు వింధ్యాని తోసేయకుండా, అక్కడ కాదు బొమ్మ, ఇక్కడ నేను కొరకుతా అంటూ తన్ని వదిలి తన మీదకి వెళ్ళబోయాడు. ఆ కొద్ది గ్యాప్లోనే ప్రత్యక్షమైంది దాత్రి. అది చూసిన వింధ్య, నీకు మూడిందిరా అంటూ వెక్కిరించింది. వాడు వింధ్యాని చూస్తూనే దాత్రి అలా ప్రత్యక్షమవడంతో ఒక్క సెకండ్ వెనక్కి జరిగాడు. దాత్రి అస్సలు గ్యాప్ లేకుండా వాడి చెంపపై ఒక్కటిచ్చింది. ఆ పక్కకి మొహాన్ని తిప్పుకుని భూమిపై వెల్లికిలా పడ్డాడు పాపం బిడ్డ. ఇంతలో విశ్వేశ్వర్ గారు, వింధ్య వింధ్య అంటూ వచ్చారు. అప్పటికే ఆయన అరుపులకి ఇల్లు మొత్తం ఆయన వెనకే వచ్చేశారు. ఆ రౌడీ బ్యాచ్ దాత్రి వింధ్యాల మీదకి రాబోతుంటే దాత్రి వింధ్య వైపు చూసింది. వింధ్య దూరాన ఉన్న కర్రని లాక్కుని తనేంటో చూపించడానికి సంసిద్ధమై ఉంది. ఆ రౌడీ బ్యాచ్ వీళ్ళ మీదకి వస్తుంటే అప్పుడే వచ్చిన రాథోడ్ గారు, విదర్ అది చూసి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ వెంటనే రాథోడ్ గారు, ఆడవాళ్ళ మీద కాదురా మీ ప్రతాపం అన్నాడు. దాత్రి అయ్యో అంకుల్ అనుకుంది. ఆ బ్యాచ్ వెనక్కి తిరిగి చూస్తే అందులో ఒకడు, ఓ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారా, ఇక్కడ చస్తారులే అయితే, షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేస్తూ రాథోడ్ మీదకి వెళ్ళాడు. విశ్వేశ్వర్ గారు ఆలస్యం చేయకుండా వింధ్య అంటూ దగ్గరికి వెళ్ళారు. అప్పుడే వాళ్ళ వైపు చూసిన వింధ్య అందరూ రావడం చూసి, మీరంతా ఎందుకు వచ్చారు, లోనికి వెళ్ళండి అంది. అసలు ఎవరు వీళ్ళు అన్నాడు నందావిహార్. దాత్రి వాళ్ళ వైపు చూసి, మామయ్య మీరంతా లోనికి వెళ్ళండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అంది. ముందు మీరు పదండమ్మా అన్నారు విశ్వేశ్వర్ గారు. పార్థు గారు కూడా ఎవరు వాళ్ళు అన్నట్టు దాత్రికి సైగ చేశారు. దాత్రి తర్వాత చెప్తానన్నట్టు సైగ చేసి, అందరినీ లోనికి తీసుకుని వెళ్ళండి మావయ్య అంది. పార్థు గారు, లోనికి వెళ్దాం పదండి అన్నాడు. మన అమ్మాయి జోలికి వస్తే వాళ్ళని ఎలా వదిలేస్తామన్నయ్యా అన్నాడు నందగోపాల్. దానితో వింధ్య వాళ్ళని ఎలాగైనా లోనికి తీసుకుని వెళ్ళాలని ఆలోచించి వెంటనే స్పృహ కోల్పోయినట్టు వాళ్ళ తాతయ్య మీద పడింది. అమ్ములు అమ్ములు అంటూ అరుపులు మొదలుపెట్టారు ఆ పెద్దాయన. నందగోపాల్, నందావిహార్, పార్థు గారు నెమ్మదిగా వింధ్యాన్ని పట్టుకుని లోనికి తీసుకెళ్లారు. విశ్వేశ్వర్ గారు ఏమైందో అన్న కంగారుతో వెనకే వెళ్ళిపోయారు.
ఆ వెనుక యామిని, దామిని, ఊహాగారు, శ్యామల గారు కూడా వెళ్తుంటే, రేయ్, ఆ పచ్చ పట్టు చీర దాన్ని మాత్రం వదలకండి, లాక్కొని రండి, అదే ఈ రేతోడు పంచ ప్రాణాలు అన్నాడు. వాళ్ళందరిలో కాస్త హెడ్ లాంటివాడు. ఊహాగారు ఆ మాటలకి ఆలోచనలో ఉండగానే ఒకడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ మెడని వెనకగా పట్టుకుని వెనక్కి లాగాడు. ఊహాగారు కోపంగా చూశారు, కానీ భయంతో అరవలేదు. రేతోడు గారు ఆయన్ని పట్టుకున్న వాళ్ళని తోస్తూ కొడుతూ ఉన్నారు. బలంగా ఎక్కువగా ఉండడంతో విదర్ కూడా తన వంతు తను పోటీ పడుతూ ఉన్నాడు. ఊహాగారిని లాక్కుని వెళ్లడంతో దామిని, యామిని షాక్ అయి చూశారు. ఊహాగారిని టార్గెట్ చేయడంతో ఆ మనుషులు రేతోడ్ గారి కోసం వచ్చారని అర్థమైంది అక్కడున్న వారికి. ఊహాగారి కోసం పార్థుగారు వెళ్ళబోతుంటే, నందావిహార్, నువ్వు వెళ్ళి మనకి ప్రమాదాన్ని తీసుకురావద్దన్నయ్య అని యామిని లోపలికి రా అని అరిచారు. వాళ్ళ మాటల్ని పట్టించుకొని దాత్రి ఊహాగారిని పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాడి చేతిని పట్టుకుని వెనక్కి లాగి బలంగా మెలి తిప్పింది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నందు అన్నారు పార్థుగారు. నందావిహార్, దాత్రిని కూడా లోనికి రమ్మనన్నయ్య, అంతేకాని నువ్వు వెళ్ళి మనల్ని ఇబ్బందులు తోయకు అంటూ పద గోపాల్ అని నెమ్మదిగా వింధ్యాన్ని తీసుకుని సోఫాలో పడుకోబెట్టారు నందావిహార్. వింధ్య కళ్ళు తెరవకుండానే మనసులో ఇదేంటి, నాన్న తేడాగా మాట్లాడుతున్నారు అనుకుంది. లోనికి రాకుండా వెనక గది గుమ్మం దగ్గరే ఆగిపోయారు యామిని, దామిని, పార్దు. విశ్వేశ్వర్ గారు, శ్యామల గారు వింధ్య వద్దకి కంగారుగా వచ్చారు. నందగోపాల్ వింధ్య పల్స్ని చెక్ చేస్తూ ఉన్నాడు. నందవిహార్ యామిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోనికి పదమన్నట్టు వెనక గదిని వేసేశారు. ఇక బయట ఊహాగారు, దాత్రి, విదర్, రాథోడ్ గారు ఉన్నారు. ఊహాగారు వాళ్ళ ముగ్గురికి ఏమైనా అవుతుందేమో భయంతో ఉంటే, వాళ్ళ ముగ్గురు మాత్రం ఎదుటి వాళ్ళని లెక్క అప్పు చెప్తున్నారు. రాథోడ్ గారు దాత్రిని చూసి ఆశ్చర్యపోతూనే కొడుతున్నారు. ఇంతలో రాథోడ్ గారు మనసులో, ఒక్క ఊహ కోసం ఇంతమంది మనుషులు ఎందుకు వచ్చారని అనుకున్నారు. అయితే లోన ఉన్న పార్థు గారికి అప్పుడు మాధవి గారు గుర్తొచ్చి, ఎక్కడుంది మాధవి? వింధ్య దాత్రి రాథోడ్తో వెళ్ళిందని, కానీ తను వాళ్ళతో లేదు కదా అని సందేహంగా ఆలోచన లేకుండా ఇంట్లో ఏందేమో అన్నట్టు ఇల్లు మొత్తం ఒకసారి చకచకా వెతికారు. యామిని, దామిని బయట ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. వాళ్ళ దృష్టిలో వింధ్య భయంతో సొమ్మసిల్లింది. అందుకే వింధ్య గురించి ఆలోచన లేదు. నందగోపాల్ కూడా వింధ్యాన్ని చెక్ చేసి అంతా బాగానే ఉండడంతో భయంతో పడిపోయినట్టు ఉంది నాన్న, కంగారు పడద్దమ్మా అన్నాడు తల్లిదండ్రులతో. బయట ఊహాగారి మీదకి వస్తున్న వాళ్ళని దాత్రి అడ్డుకుంటూ ఉండడమే కాదు, కాపు కాచినట్టు రాథోడ్ గారి పైకి కానీ విదర్ పైకి కానీ ఎవరైనా వస్తుంటే వాళ్ళని అడ్డుకొని గుద్దుతున్నట్టు గుద్దుతూ లేవకుండా పడుకోబెట్టేస్తుంది. అయితే ఇంతలో ఓ రాయల్ బ్లాక్ బెంజ్ ఇంటి ఆవరణలోకి దూసుకుని వచ్చింది. కార్ ఆగకముందే కారు నుంచి ఎవరినో విసురున్నట్టు బయటికి తోశారు. తమ మీదకి వస్తున్న వాళ్ళని అడ్డుకుంటూనే ఆ కారు వైపు చూశారు దాత్రి, రాథోడ్ గారు, విదర్. మామూలుగా నించునున్న ఊహాగారు, ఆవిడ కూడా ఆ కారు వచ్చిన ఫోర్స్కి లేపిన దుమ్ము కాటు చూశారు. అందులో నుంచి అలా ఒక వ్యక్తిని తోసేస్తారని ఊహించని దాత్రి ఆ కారు నుంచి గాలి వేగాన బయట నేలపై పడిన వ్యక్తి వైపు చూసి సంధించకుండానే ఏదో తెలిసినట్టు ఇంకేదో చేయి జారిపోయినట్టు తెలియని బాధతో అత్తమ్మా అంటూ ముందున్న వాడిని తోసి అటు పరుగు తీసింది. ఇంతలో కారు ఆగి అందులో నుంచి ఒకడు దిగాడు. రాథోడ్ గారు వాణ్ణి చూడగానే మానిక్ అంటూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. విదర్ అలాగే ఊహాగారు కింద పడి ఉంది. ఎవరో అర్థం కాక అటు చూస్తూనే దాత్రి పిలుపుకి ఆగిపోయి అర్థం కాక అయోమయంగా చూశారు. దగ్గరికి వస్తున్న దాత్రిని కారు నుంచి దిగిన మానిక్ మనుషులు బలంగా పట్టుకుని మాధవి గారిని చేరకుండా ఆపేస్తుంటే దాత్రి వాళ్ళని దూరంగా విసిరికొట్టి వెళ్ళబోయింది. కానీ మళ్ళీ తనని ఇప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారు. అయితే కారు దిగిన మానిక్ నేలపై పడి ఉన్న మాధవి గారి దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు ఎక్కడా, పిలువ్వాన్ని అంటూ ఆవిడ జుట్టు పట్టుకొని పైకి లేపాడు. దాత్రి అటు చూసి అత్తమ్మ అని బాధగా అనుకుని, నిన్ను ప్రాణాలతో వదలరా అని మనసులోని అనుకుంటూ ముందున్న వాడి మెడని నులిమేసింది. అప్పటి వరకు వెతికి మాధవి గారు కనిపించకపోవడంతో పార్థుగారు గుడిలోనే ఉందేమో అనుకుని అసలు ఆమె ఎలా ఉందో అన్న సందేహంతో ఎవరిని పట్టించుకోకుండా ఆ ఇంటి వెనక గది తెరిచి యమ ఫాస్ట్గా బయటకు వచ్చారు పార్థుగారు. ఎంత వేగంగా వచ్చారో అంత సడన్గా ఆగిపోయారు. ఎదురుగా దూరంలో కనిపించిన మాధవి గారిని చూసి వెనక 2 చేతుల్ని దేనితోనో కట్టేసి ఆవిడ్ని కారు నుంచి బయటికి విసిరాడు. అలా విసిరినప్పుడు తలకైన గాయం వల్ల బ్లడ్ వచ్చేస్తుంటే ఆవిడ పెదవి కూడా చిట్లి బ్లడ్ వస్తూ నిలబడలేనట్టు వాడి చేతుల్లో బందీ అయి నిలబడి ఉంది. అలా ఉన్న ఆవిని చూసి చలించిపోయారు పార్థుగారు. ఎవరు ఎన్ని అన్నా ఆయన చెయ్యి వదలకుండా తోడుగానే నిలబడ్డారు మాధవి గారికి. ఆవిని అలా చూడలేక గట్టిగా మాధవి అని గుండెలు పగిలేలా అరిచారు. ఆ రూపుకి ఇంట్లో వాళ్ళంతా మాధవికి ఏమైందనుకుంటూ బయటకు వచ్చారు. వింధ్య కూడా టక్కున కళ్ళు తెరిచి బయటకు పరుగున వచ్చింది. మాధవి గారిని అలా చూసిన రాథోడ్ గారి కళ్ళల్లో సన్నని కన్నీటి పొర ఏర్పడింది. విదర్ ఆవిడ వద్దకు వెళ్ళబోయాడు, కానీ విదర్ని కూడా వాడి మనుషులు అడ్డుకున్నారు.
మాధవి గారి మొహంలో ప్రాణం నిర్జీవమవుతున్న కళ కనిపిస్తుంటే అది చూసిన ఇంట్లో ప్రతి ఒక్కరి మనసు కదిలిపోయింది. పార్దు గారు వెళ్ళబోతుంటే ఆయన బాధను చూసిన విశ్వేశ్వర్ గారు వెంటనే ఎదకి హత్తుకున్నారు. ఆయన అటే చూస్తూ మాధవి అంటూ బాధగా ఆయన భుజంపై వాలిపోయారు. వింధ్య మాత్రం అటు పరుగున వెళ్ళిపోయింది. ఈసారి నందావిహార్ ఆగమని అనలేదు. కర్ర తీసుకుని వెళ్ళు అమ్ములు అన్నాడు. బహుశా వాళ్ళ వదిలిని కాపాడుకోవాలేమో లేదా అన్న బాధని చూడలేకేమో. వింధ్య అలానే కర్ర తీసుకుని వెళ్ళి వాళ్ళకి పోటీగా కర్రని తిప్పుతూ వాళ్ళ దాడి నుంచి తప్పించుకుంటూ కొడుతూ ఆవిడ కోసం వెళ్ళబోయింది. మాధవి గారిలో అస్సలు ఓపిక లేదు. నిల్చోలేకుండా ఉన్నారు. దాత్రికి మాధవి గారిని పట్టుకుని ఉన్న వాడి చేతులు విరిచి తన అత్తమని మనసారా దగ్గరికి హత్తుకోవాలనేంత బాధ ఉంది. అందుకోసం అటుగా వెళ్తుంటే ఎవడో ఒకడు అడ్డొస్తూనే ఉన్నాడు. వాళ్ళని అడ్డుకుంటేనే ఆవిడలో జీవం పోతున్నట్టు అనిపించి మాధవి గారి వైపు తీక్షణంగా చూసిన దాత్రి ఆమె చెంపలపై ఆ మాణిక్ బలంగా కొట్టాడు. ముఖ్యంగా ఆమెను చూసిన క్షణంలో శౌర్య గుండెల్లో అలజడి పెంచాలని, అతని గుండెని రంపపు కోతకు గురి చేయాలని మాధవి గారు 2 చేతుల్ని తాడుతో వెనక్కి కట్టి 2 చేతుల మణికట్టును కొంతసేపటికి క్రితమే తెగ్గోశాడు. ఇప్పటికే చాలా రక్తం పోయింది. ఆ విషయం అర్థమైన మరుక్షణం ఇప్పటి వరకు తన మాయాశక్తుల్ని రేతడు గారి ముందు, కుటుంబం ముందు వాడడానికి సందేహించిన దాత్రి మాధవి గారిని ఆ పరిస్థితిలో చూడడానికి కారణమైన తనపై మాత్రమే కాక ముందున్న రౌడీ బ్యాచ్, అలాగే మాధవి గారిని పట్టుకుని నిలబడ్డ ఆ మాణిక్ గాడిపై కూడా కోపంతో దాత్రి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచింది. ఆ క్షణమే మాధవి గారు స్పృహ కోల్పోయారు. అయినా వాడు ఆవిడ జడని వదలకుండా పట్టుకుని ఇంకో చేత్తో ఓ చెవిని మూసుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.